Excella Education Study in USA assured scholarship. Contact 9881 హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. లవర్స్ డే వచ్చేసింది. Feb 14th అంటే యువతి యువకులు ప్రపోజింగ్స్ చేసుకోవడానికి, జాలీగా గడపడానికి, అలాగే కొంతమంది బ్రేకప్స్ కి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈ February 14th రోజు ప్యాచప్ అవటానికి కానీ, బ్రేకప్ అవటానికి కానీ మెయిన్ రీజన్స్ ఏంటి? అసలు ఎవరి వల్ల ఈ గొడవలనేవి ఎక్కువగా వస్తున్నాయి? ఏం జరుగుతోంది? మనతో పాటు ఉన్నారు డాక్టర్ పూజిత, సైకాలజిస్ట్. ఆమెను అడిగి అసలు ఈ లవర్స్ డే రోజు వాళ్ళు విడిపోవడానికి కానీ, కలవటానికి కానీ అసలు ఏం జరుగుతోంది? ఈ లవర్స్ డే అనేది యువతి యువకుల పాలిట శాపంగా ఉంటుందా? లేదంటే నార్మల్‌గా మంచిగా ఉంటుందా? అనేది తెలుసుకుందాం. హాయ్ పూజిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐయామ్ గుడ్. పూజిత గారు, చెప్పండి. మాక్సిమం February 14th అంటే వాలంటైన్స్ డే మొత్తం అబ్బాయిలు, అమ్మాయిలు ఈగర్‌గా వెయిట్ చేసే డే. మరి ఈ ఈగర్‌గా వెయిట్ చేసిన రోజు అసలు ఈ లవర్స్ డే కాన్సెప్ట్ గురించి అంటే ఏం చెప్తారు మీరు? ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంచి కాన్సెప్ట్. అది పెట్టింది హ్మ్. వాలంటైన్స్ డే అనేది హూఎవర్ లవ్ లో ఉన్న కపుల్స్ కానీ, పెళ్లి చేసుకున్న కపుల్స్ కానీ, వీళ్ళంతా కూడా ఒక డే పర్టికులర్ గా వాళ్ళ లవ్డ్ వన్స్ కి కొంచెం క్వాలిటీ టైం అనేది కేటాయించి, వాళ్ళకి కొంచెం అటెన్షన్ ఇచ్చి, వాళ్ళని స్పెషల్ గా ఫీల్ అయ్యేలా చేసేయడానికి వాలంటైన్స్ డే అనేది ఇట్స్ అ గుడ్ డే యాక్చువల్లీ. హ్మ్. చాలా హ్మ్. మందికి కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటంటే వెస్టర్న్ సంస్కృతి మనం అలవరుచుకున్నామా? లేదా హ్మ్. యూత్ పాడైపోతున్నదా అని దీని మీద రకరకాల కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. సో ఈ వాలంటైన్స్ డే వల్ల మన ఇండియన్ యువత భారతీయ సంస్కృతికి విరుద్ధంగా కొన్ని చేయడం గాని, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఒక బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉందని చెప్పి మనకి రకరకాల వర్గాల వాళ్ళు వచ్చి బ్యాన్ చేయడము, పెద్ద పెద్ద రయాట్స్ చేయడం, అంటే కొన్ని బాయ్‌కాట్ చేయడము, వాళ్ళకి బలవంతంగా పెళ్లి చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవును. అపార్ట్ ఫ్రమ్ దీస్, అంటే ఈ కాంట్రవర్సీస్ అన్ని పక్కన పెట్టేస్తే, ఇద్దరు నిజమైన ప్రేమికులు, ఏజ్ ఆఫ్ మెజారిటీ వచ్చి అంటే 18 ఏళ్ళు దాటి నిజమైన ప్రేమికులు, నిజంగా పెళ్లి చేసుకుందామన్న ప్రేమికులు, ఆల్రెడీ పెళ్లయిపోయి కొన్ని సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఒకళ్ళకి వాళ్ళు మంచి గిఫ్ట్లు ఇచ్చుకుని, మంచి స్పెషల్ గా వాళ్ళని ట్రీట్ చేసే రోజని నేను నా పర్సెప్షన్ అది. ప్లస్ ఈ విధంగానే సొసైటీ కూడా తీసుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు మీరు పరిణితి అంటున్నారు. బిలో 16, బిలో 18 వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు కొంచెం దీని గురించి ఆలోచించాలని చెప్పంటున్నారు. లవ్ అట్రాక్షన్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్స్ అనేవి ఆ ఏజ్‌లోనే చాలా కామన్‌గా ఉంటాయి. సో, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు గానీ ఈ ఏజ్‌లో ఇన్ఫాచ్యుయేషన్స్, అట్రాక్షన్స్‌కి గురి కాకుండా ఉండాలి అంటే వాళ్ళకేమైనా పారామీటర్స్ ఉంటాయా? ఇలా చేస్తే ఇది లవ్, ఇలా చేస్తే ఇది ఫ్రెండ్‌షిప్ అనే దానిపైన ఏమైనా పారామీటర్స్ ఉంటాయంటారా? అవునండి. డెఫినెట్‌లీ. ఇప్పుడు మనం పిల్లలకి ఏంటంటే ఇది చెయ్యకు అని మనం పదే పదే కోపంతో చెప్పడము, అరిచి చెప్పడము, లేదా హ్మ్. కొట్టడము, వీటి వల్ల ఏంటంటే ఏది చెయ్యొద్దో అదే చెయ్యాలనుకుంటారు. ఇప్పుడు మనకైనా యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ, యాడమ్ యాపిల్ తినొద్దంటే ఎలా అయితే అదే యాపిల్ తీసుకొని తింటాడో, మన హ్మ్. వాళ్ళేంటంటే ఎవరైనా నార్మల్ హ్యూమన్ సైకాలజీ అది. ఏం హ్మ్. చెప్పక్కర్లా. జనరల్‌గా ఏది వద్దంటారో దాని మీద క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది మనకి. అవును. సో ఇది తప్పు, లేదా ఇది చెయ్యకూడదంటే, ఈ గదిలోకెళ్ళకండి ఆ గదిలో ఏముందో అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. కాబట్టి వీళ్ళు టీనేజ్ వయసులోకి రాగానే, అంటే ప్యూబర్టీలోకి రాగానే, ప్యూబర్టీ అంటే ఏంటి? వీళ్ళకి కొంచెం సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అయ్యాక, వీళ్ళకి ఎప్పుడైతే ఇన్ఫాక్చుయేషన్ ఇలాంటివి వేరే వాళ్ళని అంటే అపోజిట్ జెండర్ ని చూడాలి, ఇలాంటి క్రష్ అనేది డెవలప్ అవుతుందో, వాళ్ళకి డెఫినెట్‌లీ అయితే ఎడ్యుకేట్ చేయాలి. ఫ్యామిలీ ఎడ్యుకేట్ చేయాలి. అంటే విచ్ ఇంక్లూడ్స్ మదర్, ఫాదర్, వాళ్ళ పెద్దగా ఉన్న సిబ్లింగ్స్ కానీ, వాళ్ళ స్కూల్ గాని ఆర్ కాలేజ్ కానీ, ఇవి వీళ్ళు ఎడ్యుకేట్ చేయవలసిన విషయాలేంటంటే మెయిన్‌గా ఇవి ఈ ఏజ్‌లో కామన్‌గా ఉంటాయి. విచ్ ఈస్ హ్మ్. కంప్లీట్‌లీ నార్మల్. క్రష్ అంటే ఏంటి? చాలా షార్ట్ టైమ్‌లో మనకు ఒకళ్ళ మీద జరిగే చాలా ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. ఇది లాంగ్ లాస్టింగ్ గా ఉండదు. ఇది మళ్ళీ ఫేడ్ అయిపోతుంది. ఈ హ్మ్. క్రష్ ని నమ్ముకుని మనం గాని చదువు గట్ట అన్ని పక్కన పెట్టేసి, ఇంకా ఏవైనా వాళ్ళని బ్లైండ్ గా నమ్మి వేరే దారిలో వెళ్తే మనకే ప్రాబ్లమ్ అవుతుంది. మనం హ్మ్. మేజర్స్ కాదు కాబట్టి అది పోలీస్ ఇష్యూ అవుతుంది. అది హ్మ్. లీగల్ గా కరెక్ట్ కాదు. మనం ఎలా హ్మ్. అయితే మోరల్స్ ఎడ్యుకేట్ చేస్తామో, వాళ్ళకి లీగల్ ఇష్యూస్ కూడా, దాంతో కాంప్లికేషన్స్ కూడా చెప్పాలి. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా చెప్పాలి. ఇప్పుడు పోక్సో ఉంది.
పెద్దవాళ్ళు ఎవరైనా ఇచ్చేసినా వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళినా కేసు బుక్ చేస్తారు. బికాస్ పోక్సోలో ఏంటి 18 ఏళ్ల కన్నా చిన్న వాళ్ళని ఎవరు ఇచ్చేసినా ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి సంథింగ్ నాట్ కరెక్ట్. ఓకే. సో ఇవన్నీ కూడా అంటే నేను ఇంత చెప్తున్న విధంగా కాకపోయినా వాళ్ళ వయసుకి తగ్గట్టు కమ్యూనిటీ లెవెల్ అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ లో కూడా చెప్తుండాలి. అంటే శారీరకంగా వాళ్ళు ఫిజికల్ దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ ఫ్యూచర్ లో, దాంతో ఉన్న రిస్క్స్ ఏంటి. అండ్ ఇప్పుడు చూస్తున్నాం చాలా క్రైమ్ అయితే విపరీతంగా పెరిగింది. ఒంటరి ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళినా మన లొకేషన్ అయితే షేర్ చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అయితే వాళ్ళకి ఇనఫ్ ఫ్రీడమ్ ఇస్తూ కూడా మనం ఇలాంటి జాగ్రత్తలు అయితే చెప్పాలి. కానీ ఇది వద్దు అంటే మాత్రం అదే చేస్తారు. కాబట్టి ఇది ఒకటి మనం మైండ్ లో పెట్టుకొని చేయాలి. ఓకే. ఇప్పుడు మాక్సిమం అమ్మాయిల్లో గాని, అబ్బాయిల్లో కానీ ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఇది లవ్, ఇది అట్రాక్షన్ అని చెప్పి. లవ్‌కి, అట్రాక్షన్‌కి, ఇన్‌ఫాక్చుయేషన్స్‌కి వాళ్ళకి తేడా లేదు. తెలియదు. అసలు ఈ లవ్ అంటే ఏంటి? అట్రాక్షన్ అంటే ఏంటి? ఇన్‌ఫాక్చుయేషన్ అంటే ఏంటి? ఇన్ఫాక్చుయేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంటెన్స్ అట్రాక్షన్ టువర్డ్స్ సమ్మన్. ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్ రెండు ఒకటే. ఇన్ఫాక్చుయేషన్ కి మీనింగ్ ఏంటి? ఒకళ్ళ మీద తక్కువ సమయంలో రీజన్ లేకుండా వచ్చే విపరీతమైన ఇష్టం, అట్రాక్షన్, దాన్ని ఇన్ఫాక్చుయేషన్ అంటాం. సో ఇన్ఫాక్చుయేషన్ కి నిజమైన లవ్ కి తేడా ఏంటి? లవ్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. కమిట్మెంట్. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకునో, లేదా నా భాగస్వామో, లేదా వీళ్ళతో నా జీవితం, నా జర్నీ, పెళ్లి అక్కర్లేదు, వీళ్ళతో కొన్నాళ్ళు నా లైఫ్ లో జర్నీ చేస్తానను ఇట్లా అనుకుంటే దీన్ని లవ్ అంటాం. తెలియని వయసులో ఇది ఫేడ్ అయిపోతుందని తెలిస్తే దాన్ని డెఫినెట్లీ ఇన్ఫాక్చుయేషన్ అంటాం. ఇన్ఫాక్చుయేషన్ లో మనకి లాజిక్, రీజను, రేషనాలిటీ అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఉండదు. ఇన్ఫాక్చుయేషన్ కొన్ని మంత్స్ లో ఫేడ్ అయిపోవచ్చు, కొంతమందికి 6 నెలల్లో ఫేడ్ అయిపోవచ్చు, 1 సంవత్సరం తర్వాత ఫేడ్ అయిపోవచ్చు. చాలా మంది ఇంటర్లో లవ్ చేసేస్తారు, చేతులు కట్ చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. MBA లోకో ఎక్కడికో వచ్చిన తర్వాత వాళ్ళు అరే జస్ట్ ఇన్ఫాక్చుయేషన్, నాకు ఇప్పుడు అమ్మాయి మీద ఏం లేదు, ఎందుకు అట్లా చేశానని రిగ్రెట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో అది ఇన్ఫాక్చుయేషన్. లవ్ అంటే ఓకే మా టేస్ట్లు కలిసాయి, ఇప్పుడు మా టేస్ట్లు కలిసాయి, మా లైఫ్ స్టైల్ కలిసింది, మన ఆలోచనలు కలిసాయి, మనం కలిసి మన ఫ్యామిలీస్ కలిసాయి. సో ఇలాంటి ఒక ముందు చూపు అంటారు చూసారా, ఒక ముందు చూపు, ఒక దృక్పథంతో వేవ్ లెంత్ తో ఉన్నది, లాంగ్ టర్మ్ లో ఉన్నది లవ్. అంటే మీరేంటి ఈక్వేషన్స్ తో కూడిన ఒక బాండింగ్, ఒక పాజిటివ్ బాండింగ్ ని లవ్ అంటున్నారా? ఇలా అంటే తన టేస్ట్లు నచ్చాయి, లేదు అంటే తన ప్రోగ్రామింగ్ నచ్చింది, లేదు అంటే తను మనతో చాలా వరకు మనం ఏం తింటారో అవి వాళ్ళ ఇంట్లోని ఏవైతే ఉంటాయో అలవాట్లు, తనతో ఉండే అలవాట్లు, ఇవన్నీ షేరింగ్ లో ఆ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలిసి ముందడుగు వేసి ఒక జర్నీ చేయటం లవ్ అంటారా? అంటే మీరు చాలా చిన్న విషయాలు, అంటే తినే టేస్ట్లు ఇవన్నీ చిన్నవి. ఇంకా మెచ్యూర్డ్ గా అంటే లైక్ వాట్ నువ్వు లైఫ్ లో ఎలా ఉండాలి అనుకుంటున్నావు, నువ్వు జాబ్ చేస్తావా లేదా, నువ్వు ఎలాంటి, ఇవి చిన్న విషయాలే కానీ దే ప్లే అ మేజర్ రోల్. నువ్వు ఎలాంటి డ్రెస్సింగ్ ఇష్టం, నేను ఎలా ఉంటే ఇష్టం, మనం కలిసి ఒకే ఇంట్లో ఉండాలా లేదా మనం ఫ్యామిలీతో కలిసి ఉండాలా. సో లవ్ అనేది కొంచెం మంచి చెడు తెలిసి ముందుకెళ్ళగలము, అది లాంగ్ రన్ లో ఉంటుంది అనుకునేది లవ్. ఇప్పుడు ఏదో 6th స్టాండర్డ్ లోనో 10th స్టాండర్డ్ లోనో లవ్ అనేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ అమ్మాయికి కానీ ఒక రిచ్ హౌస్ నుంచి వచ్చి ఆ అబ్బాయి తక్కువ, అప్పుడు బానే ఉంటుంది లవ్ లో ప్రాక్టికల్లీ స్పీకింగ్. తర్వాత ఈ అమ్మాయికి రిగ్రెట్ అనిపించవచ్చు కదా, నేను ఇంత సాక్రిఫైస్ చేశాను. సో ఇలాంటి డిఫరెన్సెస్ అనేవి ముందు వీళ్ళు చూసుకోవాలి. మనం పిల్లలకి ఇదే చెప్పాలి, అరే బాబు ఇప్పుడు బానే ఉంటుంది, నువ్వు ప్రాక్టికాలిటీ కూడా లైఫ్ లో ఆలోచించాలి అనేది మనం డెఫినెట్లీ నేర్పించాలి. అంటే లవ్ మనకి తిండి పెట్టదు, అంటే ఇలా కాదు, లవ్ అనేది కొంతకాలమే బాగుంటుంది, కానీ ప్రాక్టికల్ గా మన జీవితం గురించి కూడా ఆలోచించాలి అనేది డెఫినెట్లీ చెప్పాలి. ఎందుకంటే బతకాలంటే, మన సర్వైవ్ అవ్వాలంటే డబ్బులు ఉండాలి, ఒక లైఫ్ స్టైల్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు డిసిప్లిన్ లేకుండా పార్ట్నర్ ఎలా చూసుకుంటారు, తనకు తాను ఒక డిసిప్లిన్ ఉండాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే బాబు ఇది లవ్,
జస్ట్ మనం మనకి ఇప్పుడు ఉన్న దాంతో ఎక్కడికో వెళ్ళిపోతే ఎన్నాళ్ళు బతుకుతారు, దే హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్. ఇది లవ్, ఇది ఇన్ఫాచ్యుయేషన్ అని. ఓకే, ఇప్పుడు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రపోజ్ చేయాలి అంటే ఏ డైమెన్షన్స్ చూసుకోవాలంటారు? ఇట్ డిపెండ్స్ అండి ఏజ్ ఫ్యాక్టర్స్ బట్టి. ఉమ్, ఇప్పుడు టీనేజ్ దాటిపోయి 18+ ఉన్నారు అనుకోండి, ఉమ్, రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏంటి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే సరదాగా డేట్ చేస్తున్నావా, సీరియస్ గా డేట్ చేస్తున్నావా అనేది ఒక క్లారిటీ అయితే ఉండాలి. ఉమ్, చాలా మంది లవ్ అనే పేరుతో మిగతా 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 పనులన్నీ చేసేసి దాన్ని లవ్ అని. సో ఒక క్లారిటీ అయితే ఉండాలి. ఎస్పెషలీ ఇప్పుడున్న జనరేషన్ లో దే షుడ్ హ్యావ్ అ క్లారిటీ వెదర్ they want a long lasting marriage relationship etc or they want a short term temporary fun. అది క్లియర్ గా తెలిసిన తర్వాత వాళ్ళ అభిప్రాయం పక్క వాళ్ళకి చెప్పాక వాళ్ళు వీళ్ళు ఒకే సేమ్ వేవ్ లెంత్ లో ఉంటే, మైండ్ సెట్ వేవ్ లెంత్ లో, అప్పుడు కొన్నాళ్ళు వాళ్ళతో జర్నీ చేశారు. జర్నీ అంటే ఒక 6 నెలలో 7 నెలల్లో నీ రుచులేంటి నా రుచులేంటి ఇలా కొన్ని కొన్ని అట్లీస్ట్ కొన్ని. అంటే కోపంతో జెలసీతో ఇప్పుడు చూస్తున్నామా చాలా హత్యలు, అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడిందని, అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడారని ఇట్లా చంపేసుకోవడము కొట్టేసుకోవడం అలా కాకుండా మనం మెచ్యూర్డ్ గా సామరస్యంగా వీళ్ళు ఇద్దరు 2 పార్టీలు మనం ఎలాగ కూర్చుని కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసుకున్నాము అనే ఒక మెచ్యూరిటీ వచ్చాకే వాళ్ళతో సీరియస్ లవ్ ఆర్ కమిట్మెంట్ లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే, ఇదంతా బానే ఉంటుంది. కమిట్మెంట్ వచ్చారు, ఇద్దరు బానే ఉన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత వీళ్ళ మధ్యలోనే కొన్ని క్లాషెస్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే ఇంకా బ్రేకప్స్, ఇప్పుడు మీరు అన్నట్టు బ్రేకప్లు కానీ లేకపోతే పీకప్ కోసేటారు కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో దీని నుంచి బయటపడాలి అంటే ఇటు అమ్మాయిల్లోనే ఎలా ఉందో అబ్బాయిల్లో కూడా ఈ రుగ్మత అనేది చాలా కామన్ గా చూస్తున్నాం మనం. సో ఇలాంటి యాటిట్యూడ్ ని కంట్రోల్ చేసుకోవాలి అన్నా ఇది కంట్రోల్ కావాలి, అవతల పార్ట్నర్ లో ఇది ఉన్నది అని ముందు తెలిసినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు చెప్తామండి, మనం చెప్తాం రకరకాలుగా ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు అని ఎన్ని చెప్పినా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్ని ఇవన్నీ మనం చెప్పినవన్నీ ఒప్పేసుకుని తర్వాత వాళ్ళ రియల్ కలర్స్ చూపించి కొంతమంది ఉంటారు, మనం ఏం చెప్పినా వాళ్ళకి ఎక్కదు, వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు కావాలనుకుంటారు. ఎగ్జాంపుల్ సైకోపాత్స్, సోషియోపాత్స్, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఆ టైంలో బాగానే ఉంటారు, తర్వాత రీచ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫార్చ్యూన్ యాజ్ వెల్ as ఆ మనిషి తాలూకు. ఒక మనిషిని లవ్ చేస్తున్నాం అంటే, ఒక మనిషిని ఇష్టపడుతున్నాం అంటే వాళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, సీరియస్ గా కాదు, వాళ్ళ ఇదేంటి, వాళ్ళు అసలు చుట్టుపక్కల మనుషుల్ని అలా ట్రీట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఉన్నది ఒరిజినల్ బిహేవియర్ కాదు. ఒక మనిషికి స్ట్రెస్ లో పెట్టి, ఒక మనిషిని స్ట్రెస్ లో పెట్టి, ఒక మనిషికి విపరీతమైన కోపం తెస్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో, స్ట్రెస్ లో మనిషి ఎలా బిహేవ్ చేస్తాడో అదే వాళ్ళ ఒరిజినల్ బిహేవియర్. సో ఇది ఫస్ట్ చూసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళతో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ లో అందరూ హ్యాపీగానే ఉంటారు. వాళ్ళని ఒక 5 నిమిషాలు స్ట్రెస్ లో పెట్టి, ఒక 5 నిమిషాలు ఎండ్లో నిలబెట్టి, ఒక 5 నిమిషాలు నెట్ లేకుండా చేస్తే వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. సో కోపంలో స్ట్రెస్ లోని నీ రియాక్షన్ ఎలా ఉంటుంది, నీ ఇది ఎలా ఉంటుంది, దాన్ని బట్టి ఒక మనిషి గురించి చాలా వరకు చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు అంటే చెప్పొచ్చు. ఓకే, జాగ్రత్త ఎలా పాటించాలి? ఇప్పుడు అలాంటి టెండెన్సీ ఉన్నది అనుకునేటప్పుడు ఆ టెండెన్సీ నుంచి బయటపడడానికి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? సో నా క్వశ్చన్ అయితే క్లారిటీ లేదు, బట్ ఐ విల్ టెల్ యూ. ఏంటంటే ఇప్పుడు ఒక మనిషిని ప్రేమించాం, ఓకే, ఇష్టపడ్డాం, ఆ తర్వాత వాళ్ళలో సమ్ కలర్స్ ఏవో బయటపడ్డాయి, వాడు ఎలాంటి వాడు, అమ్మాయి ఇలాంటిదని బయటపడ్డాయి. ఆ టైంలో నీ చాయిస్ ఏంటి, నేను దీన్ని కంటిన్యూ చేయాలా, నేను దాన్ని కట్ చేసుకోవాలా? ఒకటేనండి ఇక్కడ, ఈదర్ యు ఎంటర్, యు టేక్ ద రిస్క్. ఇందులో మళ్ళీ మ్యాజిక్ ఏ ఉండదు ఇందులో. ఈదర్ యు ఎంటర్ ఇన్ టు ఇట్, యు టేక్ ద రిస్క్, యు సీ ద రిస్క్. రిస్క్ లేని రస్క్ కూడా ఉండదు, అదే దానిలో వెళ్ళిపోవాలి. లేదంటే ఓకే, ఇలాంటి వాడితో మనకెందుకు, ఇలాంటి దాంతో మనకెందుకని వెనక్కి వచ్చేయాలి. మూడోది ఏంటంటే సామరస్యంగా కూర్చొని కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసుకో. ఈ 3 లేకపోతే ఇంకొక ఆప్షన్ లేదంటారు. బేసిక్లీ దే హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్. అంటే చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న సిబ్లింగ్స్ కి, అంటే ఒక అక్క చెల్లి అన్న తమ్ముడికి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నప్పుడు నువ్వు ఎవరి దగ్గర పుట్టావు,
వేరే Hmm. లైఫ్ స్టైల్ లో పెరిగావు, నీకు వచ్చే పార్ట్నర్ కి అన్ని కలిసిపోతాయి అనుకునే ఒక మిత్ అయితే ఉండకూడదు, ఇదైతే ఉండకూడదు. 100% డిఫరెన్సెస్ వస్తాయి, అందరికీ Hmm. వస్తాయి. కాబట్టి డిఫరెన్సెస్ వస్తాయని యాక్సెప్ట్ చేసి చిన్న చిన్న డిఫరెన్సెస్, నువ్వు కొంచెం కాంప్రమైజ్ అవ్వు, నేను కొంచెం కాంప్రమైజ్ అవుతాను. అలా కాకుండా అన్హెల్దీ టాక్సిక్ ట్రేట్స్ అంటాం సైకాలజీలో. Hmm. అన్హెల్దీ టాక్సిక్ ట్రేట్స్ ఉంటే డెఫినెట్లీ దాన్ని గమనించుకోవాలి. అందులో చాలా ఉంటాయి, రెడ్ ఫ్లాగ్స్ అంటాం. దానిలో సైలెంట్ ట్రీట్మెంట్, గ్యాస్ లైటింగ్, లవ్ బాంబింగ్, ఇట్లా రకరకాలు. అది చెప్తే ఇంకా మనకి చాలా టైం పట్టేస్తుంది. సో ఇవన్నీ కూడా ఎలాంటి పర్సనాలిటీ, పారానాయిడ్ పర్సనాలిటీ. ఆ పారానాయిడ్ అంటే అందరినీ అనుమానిస్తూ ఉంటారు, వాళ్ళ బేసిక్ పర్సనాలిటీలే వాళ్ళు పారానాయిడ్ గా ఉంటారు. సో ఇది ఒక వైడ్ కాన్సెప్ట్ అనమాట. సో రేపు February 14th మరి ఇలా లవ్ అనే దానితోని ముందుకు వెళ్తాము అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? లైఫ్ అనేది చాలా చిన్నది, ఎంజాయ్ చేయండి హ్యాపీగా. సో ఈ లవ్ ఆర్ వాట్ ఎవర్ రిలేషన్షిప్ మీకు ఆనందం, మీకు మీ హార్ట్ కి మీ మనసుకి ఆనందం ఇచ్చేటట్టే ఉంచుకోండి. ఏదైనా అది పెయిన్ ఇస్తుంది, తట్టుకోలేనంత పెయిన్ ఇస్తుంది నా మనసుకి, దాని వల్ల నన్ను నేనే హార్మ్ చేసుకుంటున్నాను అనే ఫీలింగ్ మీకు వస్తే, అది సీరియస్ అయితే ఒక ప్రొఫెషనల్ గానీ, మీకు సంబంధించిన మీ మెంటర్ గానీ, మీ బెస్ట్ ఫ్రెండ్ వద్దు, మెంటర్ గానీ అడగండి. అది కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే ఇమీడియట్ గా బయటకు వచ్చేసి. ఎందుకంటే యంగ్ గా ఉన్న వాళ్ళకి నేను ఇస్తున్న సలహా, ఇప్పుడు 25 దాటిపోయిన వాళ్ళకి నేను ఎలాంటి సలహా ఇవ్వట్లేదు. బికాస్ ఇట్ ఈస్ సబ్జెక్టివ్ అగైన్. నేను ఇచ్చేది ఎవరికంటే 18 నుంచి 26 మధ్యలో ఉన్న వాళ్ళు, వీళ్ళు గ్రూప్ హై టెండెన్సీ ఉన్న గ్రూప్ 17 to 25. వీళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీకు ఎక్కువ ఒక రిలేషన్షిప్ నుంచి పెయిన్ వస్తుంది అంటే వదిలేసేయండి. లేదు, నాకు ఇందులోంచి ఆనందం వస్తుంది, నాకు ఇందులోంచి మనశ్శాంతి వస్తుంది అంటే, చిన్న చిన్న గొడవలు వచ్చినా ఆ అమ్మాయి ఎవరితో అయినా మాట్లాడినా, ఈ అబ్బాయితో మాట్లాడినా కోపకుంచుకోకుండా, క్రైమ్ లోకి ఎంటర్ అవ్వకుండా. ఎందుకంటే క్రైమ్ అనేది దాని వల్ల లైఫ్ మొత్తం పాడైపోతుంది. అవును. సో ఇంకొక లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫిజికల్ రిలేషన్షిప్ అంటే ప్రేమ లేకుండా ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం అనేది చాలా డేంజరస్, మెంటల్ హెల్త్ కి, ఫిజికల్ కూడా. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఏముంది మర్చిపోతామని. మన బాడీకి కూడా ఎనర్జీ ఉంటుంది, మన బాడీ ప్రతిదీ గుర్తించుకుంటది మైండ్. కాబట్టి ఓయోకి వెళ్ళాము, ఏదో ఎంజాయ్ చేస్తాం అనుకోకండి. లాంగ్ రన్ లో ఇది మీ మెంటల్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి నిజమైన ప్రేమ ఉంటేనే, ఈ రోజు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో నిజమైన ప్రేమ ఉంటేనే మీరు ఫిజికల్ గా అడ్వాన్స్ అవ్వండి. అంతేగాని ఏదో కక్కుర్తికి ఒక 5 నిమిషాలు ఫన్ కని చెప్పి మీ మెంటల్ హెల్త్ అనే దాన్ని పాడు చేసుకోకండి. ఓకే. థ్యాంక్ యూ పూజిత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.